నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వాతావరణ శాఖ నుంచి బిగ్ అలర్ట్ అందుతోంది. మరో తుఫాను తీవ్ర తుఫానుగా దూసుకొస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత బలపడి తుఫానుగా, మరింత బలపడి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో అయితే కనుక ఇప్పటికీ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాతావరణ శాఖ. సో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. తీవ్ర తుఫానుగా తీరం దాటే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఏ జిల్లాల్లో రెయిన్ఫాల్ ఎలా నమోదు కాబోతుంది అనే విషయాలు వాతావరణ శాఖ నుంచి సీనియర్ ఆఫీసర్ నాగభూషణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రస్తుతానికి దీని కండిషన్ ఎలా ఉంది సార్? ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ఎప్పుడు ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటబోతుంది? ప్రస్తుతానికి ఈ వాయుగుండము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండం మరియు తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఇది మరింత బలపడి మొదట వాయు దిశగా మరియు ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా 28వ తారీఖు ఉదయానికల్లా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఇవి అదే దిశలో ప్రయాణిస్తూ, అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ కోస్తా తీరం దగ్గర, అనగా మచిలీపట్నం కలింగపట్నం మధ్యలో, దాదాపు కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. 28వ తారీఖు సాయంత్రం కల్లా, లేదంటే 28వ తారీఖు రాత్రి కల్లా తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. రెయిన్ ఫాల్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో మన కోస్తా ఆంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు అయితే ఏమీ లేవు. కానీ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పలు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. రాగల 48 గంటల్లో, అనగా రెండవ రోజు అయినటువంటి 26వ తారీఖులో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు మూడో రోజు అయినటువంటి, అనగా అక్టోబర్ 27వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. మరియు అదే రోజున రాయలసీమల్లో అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు అదే రోజున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి దక్షిణ కోస్తా మరియు ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు అదే రోజున రాయలసీమ ప్రాంతాలైనటువంటి చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు అదే రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి కర్నూలు, అనంతపూరు, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. 27, 28 తేదీల్లో తుఫానుగా కొనసాగుతూ తీవ్ర తుఫానుగా తీరం దాటే సమయంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? విండ్ స్పీడ్ ఎలా ఉండబోతుంది సార్? ప్రమాద హెచ్చరికలు కూడా ఏం జారీ చేశారు? సో తుఫానుగా ఏర్పడి తుఫాను క్రాస్ అయ్యే సమయాల్లో అయినటువంటి 27 నుంచి 29 తేదీ మధ్యలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. గాలులు కూడా గంటకి మినిమమ్ ఈరోజు అయితే 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు సముద్రంలో గాలులు వీస్తున్నవి. తర్వాత రెండవ రోజు నుంచి గాలులు వేగం పెరుగుతున్నది. మూడో రోజు నుంచి గాలులు గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు ఈ యొక్క వేగం పెరుగుతూ
గరిష్టంగా 60 నుంచి 70 మరియు అత్యంత గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నవి. తర్వాత గాలులు కూడా పెరిగే అవకాశం ఇంకా ఎక్కువ ఉన్నవి. అంటే తీవ్ర తుఫానుగా ఏర్పడేటప్పుడు అనగా 28వ తారీఖుని గంటకి 90 నుంచి 100 గరిష్టంగా 110 కిలోమీటర్లు తీరం దాటే సమయంలో కూడా ఇదే గాలులు కొనసాగుతూ ఉంటాయి. సార్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ టైంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్గా 28వ తారీఖు నైట్ కానీ 28వ తారీఖు సాయంత్రం కానీ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడలో తీరం దాటే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. సార్ ఈ తుఫానికి ఏమైనా నామకరణం చేయడం జరిగింది సార్? మంత అనే నామకరణం చేయడం జరిగినది. సార్ మత్స్యకారులకు ఎలాంటి ఇండికేషన్ డైరెక్షన్స్ ఇస్తున్నారు, అలానే పోర్టుల్లో ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఇస్తున్నారు? రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ సముద్రంలో వేటకు వెళ్ళిన వాళ్ళు తీరానికి సురక్షితంగా చేరాలని సూచనలు జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టుల్లో ఇప్పటికే విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో DC1 ప్రమాదక హెచ్చరిక జారీ చేయడం జరిగినది. మరియు గంగవరం, కాకినాడ పోర్టుల్లో DC1తో పాటు సెక్షన్ సిగ్నల్ 5 జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ కళింగపట్నం, భీమునిపట్నం వాటర్ లెవెల్కి ఇన్ఫర్మేటరీ మెసేజ్ జారీ చేయడం జరిగినది. సో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్కి అయితే బిగ్ అలర్ట్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ. 26, 27, 28 తేదీల్లో పూర్తిగా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదు. ఇప్పటికే వేటకు వెళ్ళిన మత్స్యకారులు తిరిగి వచ్చే పరిస్థితుల్లో చూసుకోవాలి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈరోజు ఉదయం 5:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ అదే ప్రాంతంలో అనగా ఉదయం 8:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో పొంచి ఉన్నది. ఇది పోర్ట్ బ్లేయర్కి పశ్చిమ ఆగ్నేయంగా పశ్చిమ నైరుతిగా 440 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకి ఆగ్నేయంగా 990 కిలోమీటర్లు మరియు గోపాల్పూర్కి 1040 కిలోమీటర్లు దక్షిణాగ్నేయంగా పొంచి ఉన్నది. ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానికి ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరింత బలపడి తుఫానుగా ఆగ్నేయ మరియు దాని పరిసర ప్రాంతం అయినటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది వాయు దిశగా కదులుతూ మరియు దిశ మార్చుకొని ఉత్తర వాయు దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా 28వ తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది ఉత్తర వాయు దిశగా మరలా కదులుతూ ఆంధ్రప్రదేశ్ వద్ద అనగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య దాదాపుగా కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. 28 సాయంత్రం లేదా 28వ తారీఖు రాత్రి కల్లా ఈ యొక్క తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఉత్తర ఆగ్నేయ దిశగా ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ
తదుపరి బలహీనపడే అవకాశం ఉన్నది. వీటి యొక్క ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటి రెండు చోట్ల మరియు పలు చోట్ల ఉరుములు మెరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నది. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఎక్కడా పడే అవకాశం లేదు. రెండవ రోజు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ అవకాశాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు మూడో రోజు అయినటువంటి అనగా 27 అక్టోబరు భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు అదే రోజు అనగా 27వ తారీఖున మూడో రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల పడే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మరియు అదే రోజు అనగా 27వ తారీఖున భారీ వర్షాలు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపూరు, సత్యసాయి జిల్లాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరియు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు 4వ రోజు అయినటువంటి 28వ తారీఖున భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు రాయలసీమల్లోని వైఎస్ఆర్ జిల్లాలో 1-2 చోట్ల పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు అదే రోజు అనగా 28-10-25 రోజున భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు, తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయినటువంటి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. మరియు అదే రోజున రాయలసీమలో చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నవి. మళ్ళీ 5వ రోజు అయినటువంటి 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. మరియు అదే రోజున అనగా 29-10-2025 రోజున ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, బాపట్లలో 1-2 చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు అదే రోజున 29వ తారీఖున ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నవి. మరియు 6వ రోజు అయినటువంటి 30వ తారీఖున
ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాలులు ఈరోజు అనగా 25 అక్టోబర్ 2025న గాలులు 35 నుంచి 45, అంటే సముద్రం వెలుపల, సముద్రం లోపల, సముద్రానికి ఆనుకునే గాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లు కోస్తా తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉన్నది. రేపు రెండవ రోజు అయినటువంటి రేపు 35 నుంచి 45, గరిష్టంగా గంటకి 55 కిలోమీటర్లు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మూడో రోజు అయినటువంటి 27వ తారీఖున గాలులు గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు, మరియు ఇదే గాలులు మరింత పెరిగి గంటకి 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వెంబడి వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 28వ తారీఖున గాలులు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్లు, ఇంకా గరిష్టంగా అదే రోజు సాయంత్రం నుంచి పెనుగాలులు గంటకి 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్లు కూడా వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. నెక్స్ట్ 28వ తారీఖున ఈ గాలులు పెనుగాలులు గంటకి 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్లు కోస్తా తీరం వెంబడి గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉన్నది. కావున మత్స్యకారులు ఎవరు కూడా ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళకూడదనేది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎవరైనా సరే మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళి ఉండేటట్లయితే వాళ్ళు సురక్షితంగా తీరానికి చేరవలసిందిగా కూడా వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగినది. DC1 ప్రమాద హెచ్చరిక విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో DC1 ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది. గంగవరం, కాకినాడ పోర్టుల్లో DC1 మరియు సెక్షన్ సిగ్నల్ నెంబర్ 5 ఎగురవేయడం జరిగినది. కళింగపట్నం, భీమునిపట్నం వాటర్ రేవులకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ జారీ చేయడం జరిగినది. కలర్ ఇండికేషన్ భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ ఏమీ లేవు. సో ఈరోజు కలర్ ఇండికేషన్ ఏమి ఉండదు. డే 2 నుంచి అంటే రేపటి నుంచి నెల్లూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతికి ఎల్లో, రేపు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతికి ఎల్లో కలరు జారీ చేయడం అనేది. నెక్స్ట్ 27వ తారీఖుని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్కి రెడ్ కలరు జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరుకి ఆరెంజ్ కలరు జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపూరు, సత్యసాయి జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది, ఎల్లో కలర్. నెక్స్ట్ 4వ రోజు అయినటువంటి 28వ తారీఖుని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో రెడ్ కలర్ జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ అదే 4వ రోజు ఉన్నటువంటి అదే రోజు
నెల్లూరు, తిరుపతి, నంద్యాల, అనకాపల్లి, విశాఖపట్నం ఏఎస్ఆర్లో ఆరెంజ్ కలరు జారీ చేయడం జరిగినది. అదే రోజు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో ఎల్లో కలరు జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ 5వ రోజు అయినటువంటి 28వ తారీఖున తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకి రెడ్ కలరు జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ అదే రోజున 28వ తారీఖున అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆరెంజ్ కలరు జారీ చేయడం జరిగినది. అదే రోజు విశాఖపట్నం, అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఎల్లో కలరు జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ 6వ రోజు అయినటువంటి 30వ తారీఖున పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎల్లో కలరు జారీ చేయడం జరిగినది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు